హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన జీవితంలో 30-40 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేస్తాడు. ఆ తర్వాత ఉద్యోగ విరమణ పొందుతారు. ఇలా రిటైర్ అయిన వారిని సర్వీస్ పెన్షనర్ అని అంటారు. వీరికి వైద్య సదుపాయాలు మరియు ఇతర సౌకర్యాల నిమిత్తం చివరగా తీసుకున్న జీతంలో సగం మొత్తాన్ని పెన్షన్‌గా అందజేస్తారు. ఒకవేళ సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత వారి భార్యకు కూడా పెన్షన్ అనేది అందుతుంది. ఆమెను ఫ్యామిలీ పెన్షనర్ అంటారు. ఇక్కడ సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల గురించి మీకు అవగాహన వచ్చిందనైతే భావిస్తున్నాను. అయితే సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ ఎవరైనా సరే తమ పెన్షన్ ఆగకుండా సక్రమంగా రావాలంటే ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. లైఫ్ సర్టిఫికేట్ అంటే నేను జీవించి ఉన్నాను అని ధృవీకరణ పత్రం ఇవ్వడం. మరి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ సర్టిఫికేట్‌లో మీ పేరు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబర్ యొక్క 4 అంకెలు, అలాగే సమర్పించిన తేదీ మరియు సమయం, జీవన ప్రమాణ ఐడీ, ఆధార్ నంబర్ యొక్క చివరి 4 అంకెలు, పుట్టిన తేదీలోని సంవత్సరం చివరి 4 అంకెలు, మొబైల్ నంబర్ యొక్క చివరి 4 అంకెలు ఇవన్నీ వివరాలు మనకు లభిస్తాయన్నమాట. ఇక్కడ ఇవన్నీ గూడా సాధారణంగా అందరికీ తెలిసిన విషయాలే. కానీ చివరగా ఒక ముఖ్యమైన డిస్క్లైమర్ ఉంటుంది. మీరు సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ మీరు పెన్షన్ తీసుకుంటున్న సంబంధిత ట్రెజరీకి చెందిందో లేదో ఆ డిస్క్లైమర్‌లో స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి డౌన్‌లోడ్ చేసుకొని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 4,00,000 మంది ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఉంటున్నారు. వారందరూ లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తున్నారు. కొంతమంది ఇప్పటికే సమర్పించగా మరికొంతమంది సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువైతే ఉంది. లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మరియు ఇచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటిది లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి వివరాలను, డీటెయిల్స్ అన్నీ స్పష్టంగా చదివి అర్థం చేసుకోండి. ముఖ్యంగా డిస్క్లైమర్‌లో మీరు పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి. మీరు పెన్షన్ తీసుకుంటున్న సబ్ ట్రెజరీ పేరు ఉంటే మీ లైఫ్ సర్టిఫికేట్ సక్రమంగా సమర్పించబడినట్లే నిర్ధారించుకోండి. కొంతమందికి ఆధార్ వివరాలు సరిపోలకపోవచ్చు, మిస్ మ్యాచ్ అవ్వచ్చు. లేదా వారు తీసుకుంటున్న ట్రెజరీ పేరు కాకుండా వేరే ట్రెజరీ పేరు కూడా ఉండవచ్చు. కాబట్టి అప్రమత్తంగా అయితే ఉండండి. సర్టిఫికేట్ ఇచ్చేసాం, అంతా అయిపోయిందని నిర్లక్ష్యంగా ఉండకండి. డిస్క్లైమర్‌లో ఆధార్ మిస్ మ్యాచ్ అని వస్తే అది చెల్లదు. మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినట్టే కాదసలు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే మీ పెన్షన్ ఆగిపోయే ప్రమాదమే ఉంది. అలాంటి పరిస్థితి ఎదురైతే వెంటనే మీ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులను సంప్రదించి సమస్యను తెలియజేయండి. కొంతమందికి తాము పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ పేరు కాకుండా వేరే ట్రెజరీ పేరు వస్తుంది. సో, ఇలా ముఖ్యంగా ఒక జిల్లా నుండి వేరే జిల్లాకు మారిన, లేదంటే ఒక ట్రెజరీ నుంచి ఇంకొక ట్రెజరీకి మారిన వారి విషయంలో అయితే ఇలా జరుగుతుంది. కాబట్టి ఉదాహరణకు ఒక ఇన్సిడెంట్‌తో అయితే మనము అర్థం చేసుకుందాము. ఒకరు 5 సంవత్సరాల క్రితం శ్రీకాకుళంలో రిటైర్ అయ్యారండి. ఆ తర్వాత రాజమండ్రికొచ్చారు. 3 నెలల క్రితం తమ పెన్షన్ శ్రీకాకుళం నుంచి రాజమండ్రికి మార్చుకున్నారు గూడా. రాజమండ్రి ట్రెజరీ నుంచి పెన్షన్ అయితే వస్తోంది. అయితే మొదటిసారిగా రాజమండ్రిలో లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు డిస్క్లైమర్‌లో శ్రీకాకుళం ట్రెజరీ పేరైతే చూపించింది. అందువల్ల మీరు ఎక్కడైతే మొదట పెన్షన్ తీసుకుంటున్నారో ఆ ట్రెజరీ పేరు డిఫాల్ట్‌గా చూపించే అవకాశం ఉంది. మనం జీవన్ ప్రమాణ్ ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని గమనించాలి. జీవన్ ప్రమాణ్ ఇచ్చేటప్పుడు లైఫ్ ఆహ్, టైప్ ఆఫ్ పెన్షన్ అయితే ఉంటుంది. సర్వీస్ పెన్షన్ అయితే సర్వీస్ పెన్షన్, లేదంటే ఫ్యామిలీ పెన్షన్. అలాగే ఆర్గనైజేషన్ టైప్ అనేది ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, యూనియన్ టెరిటరీసా అని. ఇటువంటి వివరాలను ఎంచుకునే అవకాశం అయితే మనకుంటుంది. జీవన్ ప్రమాణ్ భారతదేశంలోని ఏ ప్రభుత్వ రంగ ఉద్యోగులకైనా వర్తిస్తుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే పరిమితం కాదు.
డిస్బర్సింగ్ అథారిటీ డబ్బులు ఎవరిస్తూ ఉన్నారు మరియు డిస్బర్సింగ్ ఏజెన్సీ వివరాలను కూడా సరిచూసుకోవాలి. ట్రెజరీ పేరును డ్రాప్ డౌన్ మెనూలో అయితే ఎంచుకోవచ్చు. ఒకవేళ మీ పాత ట్రెజరీ పేరు అక్కడ కనిపిస్తే దాన్ని మార్చి ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ పేరునైతే ఎంచుకోండి. ఇక్కడ ఎవరి తప్పు లేదు. చాలామంది ఉద్యోగులకు అన్ని వివరాలు గుర్తు ఉండకపోవచ్చు కాబట్టి మీరు మీ వివరాలను వారికి తెలియజేయాలి. మీరు ఫలానా ట్రెజరీ నుండి జిల్లాకు మారినట్లు చెప్తే వారు డ్రాప్ డౌన్‌లో సరిగ్గా సెలెక్ట్ చేస్తారు. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకోకపోతే మనకు పాత ట్రెజరీనే చూపిస్తుంది కాబట్టి అక్కడ ఇబ్బంది అవుతుందనమాట. ఇక లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు అన్ని వివరాలను ఒకసారి సరిచూసుకోండి. ఏ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ పెన్షనర్ అయినా, ఫ్యామిలీ పెన్షనర్ అయినా, ఏ ట్రెజరీ నుండి తీసుకుంటున్నా ఈ వివరాలన్నీ కూడా పరిశీలించండి. ఒకటికి 2 సార్లు. తప్పులుంటే సరిచేసుకోండి వెంటనే. అన్ని వివరాలు కూడా సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీ ఫేస్ స్కాన్ అవుతుంది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే పొరపాట్లను నివారించవచ్చు. ట్రెజరీ పేరు అనేది పెద్ద కష్టమేం కాదు. మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మార్చుకోవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పకుండా తనిఖీ చేసుకోండి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. సో, డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి డిస్క్లైమర్‌లో చదవండి. ఇక్కడ మనకు డిస్క్లైమర్ అయితే దిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విల్ బి సబ్జెక్ట్ టు యాక్సెప్టెడ్ బై యువర్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ సబ్ ట్రెజరీ అని మీ ట్రెజరీ పేరైతే చూపించాలి. ఒకవేళ ఆధార్ మిస్ మ్యాచ్ అని ఉంటే, లేదా మీరు పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ పేరు కాకుండా వేరే ట్రెజరీ పేరు ఉంటే, మీ పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. మిమ్మల్ని భయపెట్టడం ఇక్కడ మెయిన్ టాపిక్ కాదండి. కేవలం మిమ్మల్ని అప్రమత్తత చేయడమే. సో, ఇక్కడ అందరికీ జరుగుతున్నదే ఇదే అందరికి జరుగుతుందని కాదు కానీ, జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేటప్పుడు మీ పీపీఓ నంబర్, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ట్రెజరీ వివరాలు మరియు మొబైల్ ఫోన్ దగ్గర ఉంచుకోండి. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సక్సెస్‌ఫుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి. ట్రెజరీ పేరు మార్పనేది పెద్ద సమస్య కాదు. లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మార్పులు చేసుకోవచ్చు. దీని గురించి అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. నిర్లక్ష్యంగా ఉంటే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఉండడం మన బాధ్యతండి. ఏపీలో చాలామంది పెన్షనర్స్ అయితే ఇప్పటికే లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే అక్కడ డిస్క్లైమర్ చెక్ చేయండి. ఆధార్ మిస్ మ్యాచ్ కాలేదు కదా అని నిర్ధారించుకోండి. వివరాలన్నీ కూడా నిర్ధారించుకొని, ఒకవేళ ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఇప్పుడే మనకు మరొక 4 రోజులైతే టైం ఉంది. 4, 5 రోజులు. ఈలోపే చేసుకోండి. లేదంటే తర్వాత మార్చి నెల పెన్షన్ ఏప్రిల్ నుండి రాదు. ఆగిపోయే ప్రమాదం అయితే ఉంది.